హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడే మా వైఫ్ చెప్పిన హలీం చేసుకుందామని చెప్పేసి మొన్న ట్రై చేసిన భయ్యా, ఏం బాగా వచ్చిందంటే హైలైట్ వచ్చింది అది హలీము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాము. సో సేమ్ హైదరాబాద్లో మిస్ అవుతున్నామని చెప్పిన ఇప్పుడు మళ్ళీ చేసిస్తుంది నాకు మళ్ళీ హలీము. సో ఎలా దానికి ఏమేం కావాలి ఏంటి అనేది మొత్తం చూపిస్తా ఇప్పుడు. సో చూడండి ఏమేం వాడుతుంది అనేది హలీంకి. సో హైదరాబాద్లో ఎట్లయిందో టేస్ట్ భయ్యా, సేమ్ అంతే అయింది, నో చేంజ్ భయ్యా. చాలా మిస్ అయినా హైదరాబాద్లో. ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ మా వైఫ్ చేసింది తిన్నా మొన్న. ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో అవన్నీ చూపిస్తాను ఇప్పుడు. దాన్ని ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుంది. సో ఎక్కువ ఏం పట్టాయి భయ్యా, మనకి ఇంట్లో ఏమేమి ఉంటాయో అవిట్లతోనే చాలా వరకు మీకు హలీం అనేది రెడీ అయిపోతుంది. సో చూపిస్తా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి భయ్యా, ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అవుతుంది ఇప్పుడు. డీప్ ఫ్రై అయ్యే వరకు అలానే ఉంచండి ఆయిల్లో. సో ఇవి వచ్చేసి ఇంగ్రీడియంట్స్ భయ్యా, మనకి ఇంట్లో దొరికేటి ఇవన్నీ. సో ఇది వచ్చేసి బాదం కాజు, ఇవి వచ్చేసి మొత్తము మనకు బిర్యానీలో ఏమేమి పడతాయో అవన్నీ ఐటమ్స్ మీకు అన్నీ ఇంట్లోనే ఉంటాయి, తెలుసు కదా ఇవన్నీ. సో ఇది వచ్చేసి ఉల్లిగడ్డ, మిరపకాయ, అల్లం పేస్టు, తర్వాత ధనియాల పొడి, కారం, పసుపు, ఉప్పు, మళ్ళీ మెంతి. సో ఇది వచ్చేసి మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. సో ఇది వచ్చేసి కొత్తిమీర. సో ఇది నెయ్యి, ఇది వచ్చేసి ఆయిల్. సో ఇవన్నీ వచ్చేసి ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి ఫస్ట్. సో అప్పటి వరకు మనకి ఆనియన్స్ అన్నీ రెడ్ అయ్యే వరకు అలానే ఉంచాలి. ఇది వచ్చేసి కందిపప్పు భయ్యా, ఇది పెసరపప్పు, ఇది ఏమో మళ్ళీ బాస్మతి రైస్, ఇది వచ్చేసి ఓట్స్, ఇది వచ్చేసి రవ్వ, సో ఇది వచ్చేసి ఎర్రపప్పు. సో ఇవన్నీ వచ్చేసి ఇది వచ్చేసి మినప్పప్పు భయ్యా. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ రెడీ పెట్టుకొని పక్కకి అది ఆనియన్స్ వచ్చేసి బాయిల్ అయ్యే వరకు మంచిగా రెడ్గా అయ్యే వరకు ఇవాళనే ఉంచండి. సో భయ్యా ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకుంటున్నాము. ఈ మ్యారినేషన్లో ఫస్ట్ తోక మిరియాలు, తర్వాత మిరియాలు, తర్వాత లవంగాలు, తర్వాత సాజీరా. సో ఇది బిర్యానీ ఆకు. నెక్స్ట్ సో ఇది వచ్చేసి బండ పువ్వు, ఇది వచ్చేసి ఇలాచీ, ఇది వచ్చేసి స్టార్చ్, తర్వాత నల్ల యాలకులు పువ్వు, మరటి ముగ్గ, తర్వాత దాల్చిన చెక్క. సో ఇవన్నీ వేసేసి మంచిగా మ్యారినేట్ చేయండి భయ్యా. దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నాము, తర్వాత మిరపకాయలు, ధనియాల పొడి, తర్వాత పసుపు, కారం, ఉప్పు, తర్వాత మెంతి, తర్వాత అల్లం పేస్ట్ భయ్యా. సో ఇవన్నీ వేసేసి మంచిగా మ్యారినేట్ చేయండి. దీంట్లో కొంచెం ఆయిల్ వేయండి. దీంట్లో మీరు ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నారో ఆ ఆయిల్ కొంచెం ఇట్లా పైనకి వెళ్ళి వేసేసి మంచిగా దాన్ని మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాం భయ్యా, దాంట్లో సరిపడే కొత్తిమీర, తర్వాత కొంచెం నెయ్యి, రెండు చేతులు పట్టుకో. సో మంచిగా నెయ్యి వేసి మంచిగా మ్యారినేట్ చేయండి చికెన్ని. దీన్ని మ్యారినేట్ చేసి ఒక అర్ధ గంట సేపు అట్లనే పెట్టుకోండి. సో మ్యారినేట్ బాగా అవుతుంది, చికెన్కి మంచిగా పడుతుంది. ఇప్పుడు మనము కుక్కర్లో వేసేసుకుంటున్నాం భయ్యా, మనం మ్యారినేట్ చేసింది మొత్తము. సో దాంట్లో తర్వాత సరిపోయినంత వాటర్,
సో ఇప్పుడు కుక్కర్ మూసేసి మనము ఒక 7-8 విజిల్ వచ్చే వరకు అట్లనే పెట్టుకోండి భయ్య, ఎందుకంటే దాన్ని మంచిగా. సో ఇప్పుడు ఇవన్నీ వేసేసి మంచిగా వాటర్లో నానబెట్టాలి. ఓట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకోండి భయ్య, హెల్త్ చాలా మంచిది, పెట్టిన ముందే ఎనర్జీ కూడా ఇస్తుంది. సో మంచిగా దాంట్లో వాటర్లో మంచిగా నానబెట్టండి. ఇలా నానబెట్టేయండి భయ్య. ఇలా నానబెట్టేసి ఒక 2 to 3 hours మాత్రం ముందే పెట్టుకోండి ఇవి నానబెట్టుకొని ఇవి ఇలా. అప్పుడు కానీ మీకు కరెక్ట్ టేస్ట్ అనేది తెలియదు. సో ముందే నానబెట్టుకోండి, మాకు అంత టైం లేదు కాబట్టి మేము కొంచెం ముందే నానబెట్టుకుంటున్నాము. సో ఇది ఒక 2 to 3 hours నానబెట్టుకోండి మీరు ఇంట్లో. నానబెట్టుకున్న తర్వాత మంచిగా ఒక కుక్కర్లో తీసేసుకోండి. అవన్నీ బాదాం అవన్నీ ఒక కుక్కర్లోకి తీసుకోండి. పెట్టేసుకున్నాం. మనం ఏదైతే నానబెట్టుకున్నామో అవన్నీ ఒక కుక్కర్లో వేసేసుకోవాలి భయ్య. అది ఇప్పుడు చికెన్ ఒక కుక్కర్లో, ఇటు ఇంకొక మాకు రెండు కుక్కర్లు ఉన్నాయి కాబట్టి రెండిట్లో పెట్టాం భయ్య. ఎవరికైనా ఒక కుక్కర్ ఉంటే ఒకటి తర్వాత ఒకటి పెట్టుకోండి. సో ఇప్పుడు రెడ్గా అయినాయి ఆనియన్స్ కూడా చూడొచ్చు. సో దాంట్లో పక్కకి కాజు. సో ఇప్పుడు మనకి 8 విజిల్స్ వచ్చే వరకు ఈ కుక్కర్స్లో అలానే ఉంటుంది. 8 విజిల్స్ వచ్చాక తీసేసి 2. సో ఇప్పుడు మనము ఏదైతే ఉడకబెట్టుకుంది ఉందో భయ్య మొత్తం చికెన్ పక్కకు పెట్టుకోవాలి. ఒక్కొక్క పీస్ తీసుకుంటారా మరి మొత్తం ఒకటిసారి కలుపుకుంటారా, మొత్తం పీసెస్ తీసేసుకొని ఒక బౌల్ వేసేసుకోండి. అలానే కొంచెం సూప్ కూడా మీరు పక్కకు పెట్టుకోండి. ఇట్లా లాస్ట్కి మీకు హలీంలో మనకి యూజ్ అవుతుంది, లాస్ట్ పైన నుండి వేసుకోవడానికి. సో ఇప్పుడు మనము మొత్తం చికెన్ పక్కకు తీసేసుకున్నాము. ఆ చికెన్ తీసేసుకున్న దాన్ని మంచిగా బోన్స్ అన్ని సపరేట్ చేయండి, దీంట్లో సపరేట్ చేసేసుకొని. సో ఇప్పుడు మనము మొత్తం బోన్స్ తీసేసాం కదా, దాన్ని పక్కకు తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇట్లా చికెన్ మొత్తము మంచిగా మొత్తం పీసెస్ వెళ్ళిపోవాలి భయ్య, పొరలు. అప్పుడే మనకి హలీం అనేది మంచిగా దానికి మసాలాలు మంచిగా పడుతుంది. మనం ఎప్పుడైతే ఉడకబెడతామో అన్ని మసాలాలు అవన్నీ వేసి అప్పుడు మనకి మంచిగా హలీం అనేది వస్తుంది టేస్ట్. చూడండి ఎంత మంచిగా స్మాష్ చేసిందో. ఇప్పుడు మనం ఏదైతే మసాలాలు మనం అన్నీ తీసుకున్నామో అవన్నీ ఒక గ్రైండర్లో తీసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. మంచిగా అది మొత్తం మనకి మధ్యలో ఏం డిస్టర్బెన్స్ రాకుండా అంటే తినేటప్పుడు. ఇప్పుడు మనము ఉడకబెట్టినవి మొత్తం ఉంటాయి కదా పప్పులు, ఆ పప్పులు మొత్తం గ్రైండింగ్ చేసుకోవాలి చూడండి. సో ఇప్పుడు మనము చేసుకున్న ఏదైతే పప్పులు అవన్నీ ఉంటాయో గ్రైండింగ్ చేసుకున్నది మొత్తం ఒక బౌల్లో తీసుకున్నది మొత్తం చికెన్ వేసేయాలి భయ్య. ఇది వచ్చేసి మనం పట్టుకున్న మసాలాలు భయ్య మొత్తం ఒక దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు బౌల్లో వేసేసినాము. సూప్ మొత్తము ఏదైతే ఆయిల్ ఉందో మనం ఫస్ట్ ఆనియన్స్ గోలించాం కదా భయ్య, ఆ గోలించిన ఆయిల్ కొంచెం పైనకి వెళ్ళి వేసేసుకోవాలి. సో ఇది ఇప్పుడు మంచిగా ఒక 10-20 minutes వరకు మంచిగా మిక్స్ చేసుకుంటూనే కూర్చోవాలి భయ్య. సో అప్పుడు మీకు హలీం అనేది రెడీ అవుతుంది. సో చూడండి ఎంత మంచిగా మిక్స్ చేయాలో. సో ఇప్పుడు మళ్ళీ మధ్యలో కొంచెం నెయ్యి వేయండి. నెయ్యి వేస్తూ మంచిగా కలపండి, అప్పుడు ఇంకా టేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. థిక్నెస్ ఇలా వచ్చే వరకు మంచిగా కలుపుతూ ఉండండి. కొంచెం థిక్నెస్గా మంచిగా దగ్గరకు వచ్చిన తర్వాత మీరు మంచిగా కిందికి దించేసి మంచిగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. సో పక్కన మనం ఎగ్స్ కూడా ఉడకబెట్టుకున్నాం భయ్య. సో కొంచెం టేస్ట్ చేసి చూసినాము, ఉప్పు తక్కువైంది అయితే మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాము. మళ్ళీ కొంచెం నెయ్యి ఎంత ఉంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది భయ్య. కానీ లాస్ట్కి ఇంకా కొంచెం నెయ్యి మీరు కూడా పక్కకు పెట్టుకోండి, లాస్ట్కి దాంట్లో వేసుకోవడానికి పైనకి వెళ్ళి. ఇప్పుడు లాస్ట్కి కొంచెము ఆనియన్స్ మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో భయ్య దాంట్లో వేయండి.
వేసి మంచిగా కలపండి దాన్ని కూడా. ఇది చూడండి ఎంత మంచిగా దగ్గరికి అయిందో మొత్తం హలీం మొత్తము రెడీ అయిపోయింది మన హలీం కూడా. సో ఇప్పుడు మన హలీం రెడీ అయిపోయింది భయ్య. చూడండి పైనకి వెళ్ళి ఆనియన్స్ వేసేసాం కొంచెం మన డెకరేషన్ కోసము. మనం ఎగ్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదండి, మనకి డెకరేషన్ మంచిగా వస్తుంది. కానీ హలీంలో ఎగ్స్ ఉంటే కూడా బాగా వస్తుంది టేస్ట్. ట్రై చేయండి మీరు. సో ఇప్పుడు మన పైనకి వెళ్ళి కాజు అండ్ సూప్ భయ్య, పైనకి వెళ్ళి నెయ్యి కూడా వేస్తున్నాం కొంచెము. మనం చేసిన కొంచెం సూప్ అదైతే ముందు తీసుకున్నదో ఆ సూప్ కూడా పైకి వెళ్ళి వేసుకుందాం కొంచెం. ఇప్పుడు మన హలీం రెడీ అయిపోయింది భయ్య. చూడండి భయ్య మన హలీం రెడీ తినడానికి. నోరు రుంచే హలీం, హైదరాబాదీ హలీం. సో ఇది భయ్య చూడండి, ఇన్ని అనం బోళ్ళు రెడీ అయిపోయినాయి మన కోసము తోమడానికి. మీరు కూడా హలీం చేసుకోవాలనుకుంటే ముందు దీనికి ప్రిపేర్ కండి, ఆ తర్వాతనే హలీంకి ప్రిపేర్ కండి. సో మరిన్ని వీడియోస్, ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తా భయ్య. సో దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.